బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోకి మళ్లీ వరద పోటెత్తింది. సింగ్ నగర్ వైపుగా ఉధృతంగా ప్రవహిస్తోంది బుడమేరు నది. ఇక ఇబ్రహీంపట్నం దగ్గర బుడమేరుకు గండి పడింది. 3 చోట్ల కట్టకు గండ్లు పడ్డాయి. అయితే 2 చోట్ల గండ్లని పూడ్చేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. గండ్లను కూడా పూర్తి చేశారు. అయితే 3వ గండి నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. మొదటి 2 గంటలు పూడ్చారు, కానీ 3వ గండి మాత్రం పూడ్చలేరు. ఈ నేపథ్యంలోనే ఎగువన ఖమ్మం, విజయవాడలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా బుడమేరు నది మరోసారి ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఈ బుడమేరు 3వ గండి నుంచి మరొకసారి సింగ్ నగర్ మీదుగా వరద వస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే సింగ్ నగర్తో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వరద భయాందోళన కొనసాగుతోంది. అయితే సింగ్ నగర్ వాసులు కొంత వరద తగ్గిందనే ఆలోచనలో కొంత ఇప్పుడిప్పుడే అక్కడికి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. కానీ ఈ వరద మరింతగా పెరగడంతో భయపడి బయటికి పారిపోతున్నారు జనం. డేంజర్ జోన్లో ఉన్నాయి ప్రస్తుతం సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, వాంబే కాలనీ అన్ని కూడా ప్రస్తుతం ఈ 5 కాలనీలు సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, వాంబే కాలనీ ఈ కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సింగ్ నగర్ ముఖ్యంగా మరొకసారి వరద కొనసాగుతోంది. అయితే కొంత వరద తగ్గుముఖం పడడంతో ఇళ్లలోకి చేరుకుంటున్నారు చాలా మంది సింగ్ నగర్ వాసులు కూడా. కానీ తిరిగి వరద మరోసారి పెరగడంతో భయాందోళన చెంది మరొకసారి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా భయాందోళన చెంది బయటికి పరుగులు తీస్తున్నారు. ఎస్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మళ్ళీ వరద ఏ రకంగా వస్తుందో చూడొచ్చు. బుడమేరు మరొకసారి ఏ రకంగా ఉధృతంగా ఇళ్లలోకి చేరుతుందో చూడొచ్చు. విజయవాడ నగరంలో మరొకసారి బుడమేరు ప్రభావం కనబడుతోంది. అయితే మొత్తం బుడమేరు 3 గండ్లు పడ్డాయి. మొదటి రోజున ఆ గండ్లను పూర్తి చేశారు అధికారులు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఆ గండ్లను పూర్తి చేశారు. కానీ తాజాగా 3వ గండి పూడ్చకపోవడంతో ఆ 3వ గండి వెంట సింగనగర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఖమ్మం, విజయవాడలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ వర్షాల కారణంగా ఇక్కడ మళ్ళీ బుడమేరు ఉప్పొంగుతోంది, ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఎస్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, ఆ బుడమేరు మరొకసారి తిరిగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే 2 గంటలు పూడ్చిన అధికారులకి 3వ గంట పూడ్చడం కొంత ఇబ్బందికరంగా మారింది. అసలు ఏం జరిగింది, ఎందుకు పూడ్చలేకపోయారు? ఎస్ మనోజ్, మనం ప్రస్తుతం బుడమేరు గండి ఎక్కడైతే పడిందో అక్కడ ఉన్నాం. నిన్న రాత్రి ఆర్మీ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని ప్రత్యేకమైన గండ్లు పూడ్చడానికి ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఇక్కడున్న వ్యవహారాలని ఈ గండి పడడం వల్లనే పూర్తిగా కూడా విజయవాడ సగం మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా మరికొంత వరద రూపంలో వస్తున్న పరిస్థితి. ఆర్మీ అధికారులు, ఆర్మీకి సంబంధించిన విస్తృత టీం అంతా కూడా రాత్రికి ఇక్కడ చేరుకుంది. ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. గండి పూడ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అసలు గండి ఎక్కడ పడింది, ఏ ప్రాంతంలో నుంచి వ్యవహారం అంతా కూడా నడుస్తుంది అనేది. ఇక్కడ మంత్రితో సహా అందరూ ఇక్కడే ఉండి వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్న పరిస్థితి చూడవచ్చు. పెద్ద పెద్ద రాళ్లను ఇక్కడ వేస్తూ ఈ రాళ్ళని గండిని పూడ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది, చాలా విస్తృతంగా జరుగుతుంది. అలాగే ఆర్మీ అధికారులు పూర్తిగా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీకి సంబంధించిన టీం ఎఫెక్ట్ ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు వరద ఇంకా వస్తూనే ఉంది. బుడమేరుకి వస్తున్న వరదని ఏ విధంగా ప్రొక్లైన్ల సాయంతో వాళ్ళు ఇక్కడి నుంచి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, దాన్ని అడ్డుకొట్ట వేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చాలా క్షుణ్ణంగా కనబడుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈ బుడమేరుకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, దీనికి ఉన్న ఈ బుడమేరు వాగుని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగానే వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఇక్కడే ఉండి ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మంత్రులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకుంటే పూర్తిగా కూడా వాగు ఇంకా ఇక్కడి నుంచి కొట్టుతున్న పరిస్థితి అయితే మనం క్లియర్గా చూడొచ్చు మనోజ్. తర్వాత మన వైపు ఈ గండిని పూడ్చడానికి పెద్ద పెద్ద జేసీబీల సహాయంతో, ప్రొక్లైన్ల సహాయంతో పెద్ద రాళ్లు వేసి వ్యవస్థ అంతా కూడా ఇంజనీరింగ్ సింగనగర్ లోకి నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా మనం క్లియర్ గా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో 3వ గండిని పూడ్చేయడానికి ప్రయత్నం అధికారులు చేస్తున్నారా? ప్రజెంట్ అక్కడే ఉన్నారా మీరు?
ఎస్, అదే జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని ఎప్పుడైతే ఉదయం నుంచి మళ్ళీ ఈ గండిలో నుంచి వాటర్ వస్తుందో దీన్ని కంట్రోల్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఆ దిశగానే దీన్ని ఇక్కడి నుంచి నడిపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో మంత్రులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు మనం చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా గండికి సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా 3వ గండికి సంబంధించి ఎక్కడైతే గండి పడిందో అక్కడి నుంచి వరద వస్తుందో దాన్ని మనం క్లియర్గా ఇక్కడ నుంచి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పెద్ద రాళ్ల సహాయాన్ని ఇక్కడ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఈ యాంగిల్లోనే ఇప్పుడు అధికారులు కావచ్చు, లేకపోతే పూర్తిగా కూడా మంత్రి స్వయంగా ఇక్కడే ఉంటున్నారు. ఇరిగేషన్ మంత్రి గడిచిన 3 రోజులుగా విధులకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఆయన ఇక్కడే ఉండి వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్న పరిస్థితి. మూడవ గండి ద్వారా తిరిగి సింగనగర్ లోకి పెద్ద ఎత్తున నీరు వెళ్తున్నాయి. సరే, వాటిని ఇక్కడ గండి పూడ్చిన తర్వాత నీటిని ఏ రకంగా ఎత్తిపోయబోతున్నారు, లేకపోతే అది న్యాచురల్ గా వెళ్ళిపోతుందా, నీరుని ఎత్తిపోస్తే అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున నీరు కనబడుతుంది. లేదు, ఖచ్చితంగా ఈ గండిని ఇక్కడ పూడ్చాల్సిన ఆవశ్యకత ఉంది అనేది మనం చూసుకుంటే పెద్ద బండరాలను ఏ విధంగా డ్రాప్ లైన్లో తెచ్చి వేస్తున్నారు అనేది మనం చూడాలి. చాలా సుదీర్ఘమైన ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఆహారాన్ని నడుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా ఈ కెపాసిటీని, ఈ బుడమేరుని కంట్రోల్కి తెచ్చే ప్రయత్నం ఇప్పటికీ అటు ఆర్మీ అధికారులు, ఇరిగేషన్, తర్వాత అన్ని శాఖల సమన్వయంతో ఈ వ్యవహారాన్ని నడుపుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. మంత్రులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో సార్, మంత్రి నిమ్మల నాయుడు కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్, 4 రోజుల నుంచి ఈ గట్టును వదిలి మీరు బయటికి రావట్లేదు. ఇప్పటికీ 3 రోజులు 3 రాత్రులు ఇక్కడే ఉండి గండ్లు పుడిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు తిరిగి కొంత వాటర్ వస్తుంది, ఈ గండి క్లోజ్ అయిన తర్వాత కొంత సెట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? 100%. ఎందుకంటే మొన్న సింగనగర్ కానీ పల్లప ప్రాంతాన్ని కానీ చుట్టుముట్టినటువంటి వరద నీరంతా కూడా మేజర్గా ఎక్కువ ఏదైతే బుడమేరికి పర్టికులర్గా లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో 3 గంటలు పడడం ద్వారా ఆ 3 గంటల నుంచి పెద్ద ఎత్తున వరద ముంచెత్తినటువంటి పరిస్థితి. ఆ వరద నీరు సింగనగర్లోకి మళ్ళీ కొత్తగా రాకుండా ఉండాలన్నా, ఉన్న వరద నీరు బయటికి వెళ్ళి ఖాళీ అవ్వాలన్నా కూడా పైనుంచి వచ్చేటువంటి గండ్ల నుంచి వచ్చే నీరుని అరికడితేనే అది సాధ్యమవుతుంది. అందుచేతే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇమ్మీడియట్లీ ఆ బుడమేరుని మనం కంట్రోల్ చేయాలి. లేని పక్షంలో వీళ్ళు ఇట్లానే నీళ్ళలో నానుస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఎన్ని రోజులున్నా కూడా ఈ సహాయ కార్యక్రమాలు కూడా ఆటంకం కలుగుతూ ఉంటుంది వాటర్ ఉన్నంతకాలం. అంచేత ఇమ్మీడియట్లీ దాన్ని క్లియర్ చేయండి అనేటువంటి ఏదైతే ఆయన మానిటరింగ్ చేయడం, అదేవిధంగా లోకేష్ గారు కూడా ఆయన కూడా నిన్న ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం, మేము కూడా ఎన్ని ఏజెన్సీలకు వెళ్తే అంతే ఏజెన్సీలు కానీ లేదంటే మెటీరియల్ కానీ అన్నీ కూడా లోకేష్ గారు కూడా ఆయన కూడా మానిటరింగ్ చేయడం. దాంతో మరి ఆయన పడేటువంటి కష్టం, ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా ఆయనకు పడుతున్నటువంటి శ్రమ కష్టం ఫలించాలంటే ఈ బుడమేరు ఏదైతే బ్రీచెస్ని మనం క్లోజ్ చేయాలి. సరే, ఆర్మీ కూడా వచ్చింది నిన్న రాత్రి కూడా మీరు ఆర్మీ అధికారులందరితో కూడా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ఏదైతే ఆర్మీ వాళ్ళు కూడా ఇంకా ఇతర నిపుణులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవమైన పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంత అవగాహన వచ్చింది. పర్టికులర్గా ఏదైతే ఇక్కడ ఏ మెటీరియల్ని డంప్ చేయాలని కూడా మార్గం అనేది లేదు అనే విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించారు. మేము ఏర్పాటు చేసుకొని ఈ ఒక్క మార్గమే తప్ప వేరే మార్గం లేదు. ఈ మార్గం నుంచి కూడా మరి వాళ్ళు ఏదైతే మెటీరియల్ని ఇంత మించి ఎక్కువ లోడ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం లేదు. ఏదైనా ఒక బ్రిడ్జ్ లాంటిది అవతల గట్టుకి ప్లాన్ చేద్దాం 100 మీటర్స్ అని అన్నారు, కానీ అది తీసుకొచ్చి మళ్ళీ బిగించి ఏర్పాటు చేయాలని 2 డేస్ పడుతుంది. ప్లస్ అవతల బండ కూడా అది కూడా వీకే కాబట్టి దీని మాదిరిగా మళ్ళీ అది కూడా రోడ్స్ అన్ని ఫామ్ చేసుకోవాలి, అది కూడా పాసిబుల్ కావట్లా. అదేవిధంగా ఏదైతే హైవేలు దగ్గర ఏదో ఫ్లైఓవర్స్ మనం కడతా ఉంటామో దానికి కాంక్రీటు దిమ్మలు ఉంటాయి, అవి ఏమైనా తెచ్చి మనం 1 by 1 పేర్చుకుంటే కొంత బెటర్ అని. ఓకే, కరెక్టే, కానీ బట్ అది కూడా 35 టన్నులు ఉంటుంది. అది కూడా ఈ రోడ్స్ రావాలన్నా కూడా కష్టమైన పరిస్థితి. అంటే ఇట్లా పాపం వాళ్ళు కూడా చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా నిపుణులతో కూడా మాట్లాడి ఇంకా బెటర్ మేము కూడా ఏం చెప్పామంటే
ఏదైతే ప్రస్తుతం మేము ఫస్ట్ బండ్ సెకండ్ బండ్ క్లియర్ చేసాం, ఇప్పుడు థర్డ్ బండ్ కూడా జరుగుతుంది. మేము ఒక 24 అవర్స్లో దీన్ని క్లోజ్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఇంకా ఎర్లీగా ఇంకా బెటర్గా మనం చేయడానికి ఏం అవకాశం ఉన్నా, వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా మనకి అవకాశం ఉంటే తప్పనిసరిగా పరిశీలించి మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టి ఎంత సపోర్ట్ ఇస్తే మాకు అంత టైం సేవ్ అవుతుంది అని మేము ఫైనల్గా కూడా మీ టైం డిస్టర్బ్ చేయండి సార్. ఇక్కడ ఈ బండ్ కానీ క్లోజ్ అయిపోతే ఇప్పుడు వరద నీరు పూర్తిగా విజయవాడకి రావడం అరికట్ట పరిస్థితికి వస్తుంది 100%. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏదైతే ఈ ఏదైతే బ్రీచ్ అయిందో దీన్ని క్లోజ్ చేసినట్లయితే ఇంకా వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి దీనికి ఉండదు. అయితే ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ తర్వాత దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని దీన్ని ఇంకా హైట్ పెంచుకుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్లీ వాటర్ అరెస్ట్ కోసం ఈ ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వాటర్ అరెస్ట్ అయిన వెంటనే దీన్ని మళ్ళీ హైట్ చేసుకుని దీన్ని వెడల్పు చేసుకుని మళ్ళీ దీనికి బ్లాక్ కాటన్ సాయిల్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళీ మాకు పట్టిసీమ నుంచి వచ్చేటువంటి నీరు కూడా కృష్ణా నదికి పోవాలి దీని మీద. అంచేత ఖచ్చితంగా ముందు వాటర్ని అరెస్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ గండి మీకు పూర్తయిపోతే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా కొత్తగా నీరు వచ్చేటువంటి పరిస్థితి చేరదు. కొత్తగా నీరు రాకపోతే ఉన్నటువంటి నీరు నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కింద గ్రౌండ్ వరకు వెళ్ళి చూడడం జరిగింది. అంచేత అవుట్ఫ్లో ఏదైతే దానికి మార్గాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకా స్పీడ్గా వాటర్ లాగేసి యథావిధిగా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ యథాస్థితి పరిస్థితికి విజయవాడ పట్టణం కానీ సింగనగర్ కానీ వస్తుంది. థ్యాంక్ యూ సార్.